గుంటూరు కారంకి తెలంగాణలో అయితే స్పెషల్ పర్మిషన్ అయితే వచ్చేసిందని చెప్పాలి. టికెట్ హైక్స్ అయితే పెంచడం జరిగింది. అలాగే స్పెషల్ షోస్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే బెనిఫిట్ షో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ డైలీ షోస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, ఎక్కువగా షోస్. అండ్ ఒక 1 వీక్ ఎక్స్టెండ్ కూడా చేశారనమాట బెనిఫిట్ షోస్ అనేవి. మరి ఎలా ఉన్నాయి దాని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. రెస్పాన్స్ ఎవరు ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆర్డర్లోకి వెళ్ళిపోతే గుంటూరు కారం వచ్చేసి తెలంగాణలో వచ్చేసి అయితే దాదాపు సింగిల్ స్క్రీన్ లో వచ్చేసి ఇప్పుడున్న టికెట్ రేట్ కి 100 రూపాయలు అయితే పెంచడం అయితే జరిగింది. ఇప్పుడున్న టికెట్ 150 ఉంటే అది దాదాపు 250 అయ్యే అవకాశం అయితే ఉంది. అయిపోతుంది కూడా, ఎందుకంటే పర్మిషన్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. సింగిల్ స్క్రీన్ లో వచ్చేసి 250 టికెట్ రేట్ అనమాట గుంటూరు కారానికి. అలాగే మల్టీప్లెక్స్ లో వచ్చేసి 100 రూపీస్ పెంచడం జరిగింది. అక్కడ వచ్చేసి ఇప్పుడున్న టికెట్ రేట్ కి 295 ఉంటుంది కదా, ఇప్పుడు 100 పెరిగిందని చెప్పాలి. దాదాపు 410 వరకు విత్ జిఎస్టీ తో యాడ్ చేసుకుంటే 410 వరకు అయితే అవుతుంది అనమాట. 400 టికెట్ రేట్ మల్టీప్లెక్స్ లో. అండ్ అలాగే స్పెషల్ షోస్ వచ్చేసి 1 AM షోస్ అయితే ఇవ్వడం జరిగింది. 1 AM షో దాదాపు 23 థియేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక లిస్ట్ ఇక్కడ చూపిస్తాను, చూసాను. ఇక్కడ మీ ఏరియా ఉంటే ఒకసారి చూసేసుకోండి. హైదరాబాద్ లో వచ్చేసి కుక్కట్పల్లి, మల్కాజ్గిరి ఈ ఏరియాలో అయితే ఎక్కువ వేయడం జరిగింది. అండ్ అలాగే ఏఎంబి థియేటర్లు కూడా వేస్తున్నారు కాబట్టి ఇంకా అక్కడ కూడా షోస్ ఫుల్ అయ్యే అవకాశం కూడా. ఇంకా 23 థియేటర్స్ అయితే ఒక పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. 1 AM షోస్ కూడా వేస్తున్నారు. 1 AM షో అంటే నైట్ అయితే వేస్తారు. అలాగే 4 AM షో మార్నింగ్ బెనిఫిట్ షో కూడా ఉందన్నమాట. ఈ విధంగా మొత్తం మూవీకి అయితే గ్రాండ్ గా అయితే ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మహేష్ బాబు గారికి నైజాం లో ఎక్స్పెషల్ నైజాం లో సూపర్ గా కలెక్షన్స్ వస్తాయి కాబట్టి. మరి ఈ మూవీ ట్రిపులర్ మూవీ డే 1 రికార్డ్ కొడుతుందా లేదా? రీసెంట్ గా సలార్ మూవీ చూసాము, 1 crore డిఫరెన్స్ తో సలార్ మూవీ డే 1 ట్రిపులర్ డే 1 రికార్డ్ 1 crore డిఫరెన్స్ తో ట్రిపులర్ డే 1 రికార్డ్ అయితే కొట్టలేదు సలార్. మరి ఇప్పుడు గుంటూరు కారం ఏమైనా కొట్టే అవకాశం ఉందా? కామెంట్ అయితే చేయండి. 23 crores నైజాం డే 1 షేర్ వచ్చేసి మన ట్రిపులర్ మూవీ, 22 crores షేర్ సలార్ మూవీ. మరి ఈ మూవీ ఎంత గుంటూరు కారం కొట్టే అవకాశం ఉందా లేదా అనేది అయితే మీరు కింద అయితే కామెంట్ అయితే చేయండి. నా ఒపీనియన్ వరకు అయితే 22 crores అంతగా వచ్చే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. బట్ చెప్పలేము, ఎందుకంటే సీజన్ అయిపోయి అక్కడ ముందే సంక్రాంతి. అలాగే టికెట్ హైక్స్ కూడా పెంచారు కాబట్టి కొట్టొచ్చు కూడా. నేను 50-50 ఉన్నాను, బట్ వచ్చి కూడా మహేష్ బాబు నైజాంలో ఉన్న పుల్లింగ్ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కన్సిడర్ చేసుకున్న అవకాశం ఉంది. బట్ మోస్ట్లీ 20 crores ఆ రేంజ్ లో కొట్టకపోవచ్చు అని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ ఆపోజిషన్ లో అనుమానం కూడా ఉంది కాబట్టి కొంతమంది దానికి ప్రిఫర్ చేయొచ్చు, దీనికి ప్రిఫర్ చేయొచ్చు. ఈ మూవీ చూసే వాళ్ళు చూస్తారు, బట్ టికెట్ రేట్ ట్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ మూవీ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేసే అవకాశం కూడా ఉంది అనుమాన్ మూవీకి. ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. మరి దీని వల్ల ఏదైనా ఎఫెక్ట్స్ అవుతాయా అంటే, దీని వల్ల ఏమైనా ప్రాబ్లం ఏమైనా అవుతుందా అంటే మాత్రం ఇది ఒకటి. కానీ అటు ఇటుగా టాక్ గానీ వచ్చింది అంటే మాత్రము మూవీకి ఘోరంగా మ్యాట్ని నుంచి క్వశ్చన్స్ అయితే ఉండవు నా వరకు అయితే తెలుసుకుంటా. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ కూడా ఇస్తాను మీకు. ఆశ్చర్య మూవీ చూసే ఉంటారు. ఆఫ్టర్ ట్రిపులర్ తర్వాత రిలీజ్ అవడం వల్ల ఆ మూవీ కూడా టికెట్ రేట్స్ అయితే పెంచడం అయితే జరిగింది. సేమ్ ఇదే టికెట్ రేట్స్ అయితే పెట్టారు. బట్ ఆ మూవీకి ఏమైందో మన అందరికి తెలుసు. టాక్ అటు ఇటు రావడం వల్ల మ్యాట్నీ షో నుంచి కలెక్షన్స్ రావడం మానేసాయి. మూవీకి వచ్చిన కలెక్షన్స్ మనకు ఎంతో తెలుసు. మూవీ చాలా కోట్ల వరకు అయితే నష్టం అయితే చూపించింది. బట్ ఈ మూవీ గుంటూరు కారం మరి అలాంటి ఏం ఇబ్బంది పెట్టుకోకుండా టాక్ కూడా ఆల్రెడీ యూబీఏ సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్ సర్టిఫికేట్ కూడా చాలా బాగుందని చెప్పి అయితే విన్నాను. కూడా బాగుందని అంటున్నారు. లాస్ట్ 40 minutes అదిరిపోయిందని అంటున్నారు. మరి ఎంతవరకు ఈ మాటలు నిజం చేస్తాయి అనేది అయితే మనం January 12th చూడాలి. అండ్ ఇది గాయస్ గుంటూరు కారం గురించి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరి ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ వస్తుంటాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. మీరేమనుకుంటారు, గుంటూరు కారం డే 1 కొడుతుందా లేదా నైజాంలో? కామెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.